వాళ్ళంతా ఒకే గూటి పక్షులు, కానీ ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ళలో వాళ్లే తగులాడుకుంటూ ఉంటారు. ఒకరి వెనకాల ఒకరు గుసగుసలాడుతూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అదే వ్యవహారం కూటమి కొంప ముంచుతోందా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. ఆ జిల్లాలో 3 పార్టీల నేతల మధ్య విభేదాలు సెగలు కక్కుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఎమ్మెల్యే చేసిన కామెంట్స్పై కూటమి నేతలే ఫైర్ అవుతున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న ఓవర్ యాక్షన్ శృతి మించుతూ ఉండడంతో జనసేన నేతలు ఫైర్ అవుతున్నారట. ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలతో కూటమి చీలిపోయే పరిస్థితి వచ్చిందన్న అనుమానాలు సైతం రేకెత్తుతున్నాయి. అసలు ఆ నేతల మధ్య గొడవేంటి? వాళ్ల కుమ్ములాటలకు కారణాలేంటి? ఎక్కడా జిల్లా? రంకెలిస్తున్న ఒంగోలు గిత్తలు. ప్రకాశం జిల్లా కూటమిలో కొట్లాటలు. దామచర్ల వర్సెస్ బాలినేనిగా రాజకీయం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమి పార్టీల మధ్య కొట్లాట మొదలైంది. టీడీపీ జనసేన నాయకుల మధ్య డిష్యం అంటూ వారు జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు నివురుగప్పిన నిప్పులా రగిలిపోతున్నారు. పార్టీలు ఫ్రీ హ్యాండ్ ఇస్తే రోడ్లపైకి వచ్చి కొట్టుకునే పరిస్థితి కనబడుతోంది. దీనంతటికీ ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల చేసిన కామెంట్సే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల ఒంగోలులో జరిగిన మినీ మహానాడులో దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డిపై చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. బాలినేని వైఖరి ఏ ఎండుకు ఆ గొడుగు అన్నట్టు అర్థం వచ్చేలా మాట్లాడారు దామచర్ల. చేసిన తప్పులకు భయపడే బాలినేనిని ఒంగోలు రాలేని దుస్థితిలో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఈ అంశం కూటమిలోని సైకిల్ గ్లాస్ పార్టీల మధ్య చిచ్చు రాజేస్తుంది. అయితే దామచర్ల కామెంట్స్పై బాలినేని రియాక్ట్ కానప్పటికీ తన వర్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో జనసేనలోని బాలినేని వర్గం దామచర్లపై ఎదురుదాడికి దిగింది. ప్రెస్ మీట్లు పెట్టి మరీ దామచర్లకు వార్నింగ్ ఇస్తున్నారు. ఒంగోలులో దామచర్ల 7 పిఎలను పెట్టుకుని జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారనే వాదనను జనసేన నాయకులు తెరమీదకు తెచ్చారు. దామచర్ల చేస్తున్న అవినీతిని భరించలేని టీడీపీ పెద్దలు అమరావతికి పిలిచి దామచర్లకు చివాట్లు పెట్టారని వ్యాఖ్యలు చేశారు. జనసేన నేతల వ్యాఖ్యలకు టీడీపీ నాయకులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. చివరకు కుటుంబ సభ్యులను సైతం ఈ విమర్శల్లోకి లాగి తిట్టుకుంటున్న దుస్థితి ఏర్పడింది. గత వారం రోజులుగా ఇలా ఒకరిపై ఒకరు చేస్తున్న కామెంట్స్ చివరకు చిలికి గాలివానలా మారింది. ఈ నేతల తీరుతో ఒంగోలులో కూటమి పార్టీలో కుంపటి రాజుకున్నట్టుగా కనబడుతోంది. మరోవైపు జరుగుతున్న వారిపై జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కించెత్తు కామెంట్ కూడా చేయకపోవడం కసుమరుపు. పైగా ఈ అంశం పార్టీకి సంబంధించింది కాదని, దామచర్ల బాలినేని వ్యక్తి గత విషయమని తేల్చి చెప్పేశారు. ఇక దామచర్ల విమర్శలతో ప్రస్తుతం ఒంగోలులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇక దామచర్లపై మీడియా సమావేశంలో ఫైర్ అయిన జనసేన నాయకుడు జడా నాగేంద్రను ఒంగోలు తాలూకా పోలీసులు స్టేషన్కు పిలిచారు. జడా నాగేంద్రపై మండవ వారిపాలెనికి చెందిన వ్యక్తులు చీటింగ్ కేసు పెట్టడంతో పిఎస్కు పిలిచి విచారించారు. అనంతరం కొద్దిసేపటికే పంపేశారు. అయితే ఇదంతా టీడీపీ నేతలే చేయించారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలను కూడా ఇబ్బంది పెడుతున్నారని జనసేన నేతల నుంచి వినిపిస్తున్న టాక్. అవకాశం దొరికినప్పుడల్లా దామచర్ల బాలినేనిని విమర్శించడం మానుకోవాలని జనసేనలోని బాలినేని వర్గం డిమాండ్ చేస్తోంది. సైలెంట్గా ఉన్న బాలినేనిని రెచ్చగొట్టడం దామచర్లకు మంచిది కాదని వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు దామచర్లకు చెక్ పెట్టేందుకు బాలినేని తెర వెనుక పావులు కలుపుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. బాలినేని ప్లాన్ సక్సెస్ అయితే దామచర్లకు ఎరుతుపడినట్టే అని బాలినేని వర్గం చెప్పుకుంటోంది. కాగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీ రాజకీయాల్లో కీలక వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే మంత్రిగా పనిచేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తలపండిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీలో ఉన్నంతకాలం ఆ పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా వ్యవహరించేవారు. అయితే ఇదంతా బాలినేని ఒకప్పటి రాజభోగం. ప్రస్తుతం అంతా రివర్స్లో నడుస్తోంది. జిల్లాలో ఒక వెలిగిన నేత ఇప్పుడు సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఘోర పరాజయం చవి చూస్తున్న బాలినేని తర్వాత కొంతకాలానికే జనసేన గోటికి జంప్ అయ్యారు. అయితే ఆయన జనసేనలో చేరడాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల తీవ్రంగా వ్యతిరేకించారు. దామచర్లే కాదు, జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ కూడా వ్యతిరేకించారు. కానీ బాలినేని రాకును మాత్రం ఆపలేకపోయారు. బాలినేని జనసేనలో చేరే ముందే ఎమ్మెల్సీ ఇచ్చేలా పవన్ కళ్యాణ్ నుంచి హామీ తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే బాలినేనికి మాత్రం ఎమ్మెల్సీ రాలేదు. జనసేన పార్టీలో రీజనల్ కోఆర్డినేటర్ పదవి వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ అది కూడా రాలేదు. ఇప్పటివరకు జనసేనలో బాలినేని ఒక సామాన్య కార్యకర్తలాగే ఉన్నాడు.
ఇటీవల కాలంలో ఒంగోలు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లను మాత్రం జనసేనలోకి తీసుకొచ్చారు. అయితే పవన్ పార్టీలో చేరిన బాలినేనికి ఒరిగింది మాత్రం ఏం లేదనే టాక్ వినపడుతోంది. పార్టీ మారితే పైన వైభవం వస్తుందనుకున్న బాలినేనికి ఇది గట్టి దెబ్బ అనే వాదన వినపడుతోంది. కనీసం పార్టీ పదవి కూడా లేకపోవడం బాలినేని అంతటి వాడికి తీవ్ర అవమానమని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ దామచర్ల బాలినేని వైరం ప్రకాశం జిల్లా కూటమిలో కుంపటికి కారణంగా మారింది. ఇప్పటికైనా ఇరు పార్టీల అధిష్టానాలు ఈ నేతలను కట్టడి చేస్తాయో లేదో వేచి చూడాలి.